భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. బీహార్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటి మట్టం 72 మీటర్లకు చేరింది. అటు హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొద్ది రోజులుగా ఏకతాటిగా వానలు కురుస్తున్నాయి. 2 జాతీయ రహదారులతో పాటు 370 రోడ్లను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీస్తా, జలఢాకా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అసోంలో రానున్న 2 రోజులు, కేరళలో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు జీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. వరదల్లో ఒకచోటు నుంచి మరొక చోటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పడవల్లోనే సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. పాట్నాలో వరద పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పీకల్లోతో వరద నీటిలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. కాపాడమంటూ ప్రజలు సాయం కోసం అర్థిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. వరద బాధితులను మోటార్ పడవల సహాయంతో సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ये लगा के डायरेक्ट बाइक कर लिए जाएंगे नहीं जाए ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో భారీ వర్షాలకు గంగా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వర్షపాతం అధికంగా ఉండడంతో గంగా నది పొంగి పొర్లుతోంది. వారణాసి, ప్రయాగ్రాజ్లోని కొన్ని ప్రాంతాలు ముప్పులోనే ఉన్నాయి. వారణాసిలో దేవాలయాలు, ఘాట్లు నీట మునిగాయి. ఇక ఈ ఉధృతి ఇంకా కొనసాగే ప్రమాదం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వారణాసిలో భారీగా వరద నీటితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రక్షణ కోసం కీలకమైన ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది మోహరించారు. స్నానం ఆచరించేందుకు భక్తులు నది లోపలికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.